చండీయాగంలో తాము భాగమయ్యేందుకు అన్ని ప్రాంతాల నుంచి భక్తజనం ఎర్రవెల్లికి పోటెత్తుతోంది. ఉదయం నుంచే ప్రత్యేక వాహనాల్లో తరలి రావడంతో యాగక్షేత్రం ఇసుగేస్తే రాలనంతగా మారుతోంది. ఈ క్రమంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 2 వరుసలు ఏర్పాటు చేశారు. ప్రముఖుల కోసం ఉద్దేశించిన మార్గంలో సాధారణ భక్తులను కూడా అనుమతిస్తున్నారు. రద్దీ కారణంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని నిలిపివేశారు. అదిలపరచుకోండి, దయచేసి మా విజ్ఞాపనను మన్నించండి. ఈ యజ్ఞం ప్రారంభమయ్యే తెలుసు, మనసు అంటే ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ మైండ్ అండ్ ఇతర భక్తుల గురించి ఆలోచించండి, స్పందించండి. వేగాన్ని జాతి చంపక బిల్వపత్రరచితం పుష్పంచ ధూపం. ఏ చిన్న మాట ఆ వాగ్దేవి సరస్వతీదేవి మనకు అందించిన మాట ఏది మాట్లాడినా అదే. సదముచ్ఛంతు భద్రాః శిక్షాం వ్యాఖ్యా. ఈ కార్యక్రమంలో అత్యంత భక్తి విశ్వాసాలతో ఆధ్యాత్మిక క్షేత్రంగా మారిన ఎర్రవల్లికి సాధారణ భక్తులే కాదు, ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రాజకీయ సినీ రంగానికి చెందిన వారే కాకుండా ఇతరులు కూడా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తొలి రోజు యాగానికి హాజరైన గవర్నర్ నరసింహన్ దంపతులు ఇవాళ కూడా వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వారికి ఘనంగా స్వాగతం పలికారు. తమిళనాడు గవర్నర్ రోసయ్య కూడా కాసేపట్లో ఎర్రవల్లి రానున్నారు. నిత్యైవ సాజగన్మూర్తిస్తయా సర్వమిదం దతం తథాపి తత్సముత్పత్తిరబహుధా శ్రూయతాం మమ దేవానాం కార్యసిద్ధ్యర్థమావిర్భవతి సా యదా ఉత్పకారణవీకృతే